రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం కోనరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పనిలో భాగంగా చెరువులో మట్టి తీస్తుండగా మట్టి పేలలు కూలి ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీనిపై ప్రభుత్వం వారిని ఆదుకుంటుందని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. చనిపోయిన వారికి గాయపడిన వారికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కోనరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో ఉపాధి హామీ పని నిమిత్తం చెరువులోకి మట్టి దవ్వడానికి వెళ్ళినటువంటి కూలీల పైన మట్టి పిల్లలు కూలి ఒకరు మరణించడం బాధాకరం. మరో 6 పైనే తీవ్రంగా దెబ్బలు తాకి క్షేత్రఘాతులుగా సిరిసిల్ల హాస్పిటల్లో చేరినటువంటి సమయంలో వారికి అండగా ప్రభుత్వం ఉండాలని ఒక నిర్ణయం తీసుకొని చనిపోయిన వారి కుటుంబానికి ఈ ప్రభుత్వం తక్షణ సాయం చేస్తూ అండగా నిలబడాలని చెప్పని జిల్లా కలెక్టర్ గారు తగు చర్యలు తగు ఆదేశాలు కూడా సంబంధిత అధికారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎవరికైతే దెబ్బలు తాకినాయో వారికి కూడా ఒకరికి నడుము దగ్గర ప్రాంతంలో ఫ్రాక్చర్ ఉందనే మాట చెప్తా ఉన్నారు. మరికొందరికి తీవ్రమైన గాయాలని చెప్తా ఉన్నారు. వారికి సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో డాక్టర్లు అందరూ కూడా సంయుక్తంగా వారికి ప్రత్యేకమైనటువంటి పరీక్షలు జరిపి వారికి మెరుగైనటువంటి చికిత్స అందివ్వాలని కూడా ప్రభుత్వ పక్షాన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టి కూడా ఈ సంఘటన వెళ్లడం, వారు కూడా సంబంధిత అధికారులు తమ ఆదేశాలు ఇచ్చి వారి కుటుంబాలను ఆదుకోవాలని చెప్పని మెరుగైనటువంటి వైద్యం అందివ్వాలని చెప్పని వారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరైతే రాజావ గారు మరణించారో మట్టి పిల్లలు కూలి మరణించారో ఇది బాధాకరం. ఇది హృదయ విదాకరమైనటువంటి ఘటనగా మనసును కలిసివేసేటువంటి ఘటనగా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి కుటుంబానికి ఈ ప్రభుత్వం అండగా ఉంటుందనే మాట ఈ సందర్భం చెప్తూ తప్పనిసరి తక్షణ సాయం కూడా వారికి ఈ రోజు అందుతుంది. తర్వాత 2 రోజుల్లో కూడా వారి కుటుంబానికి ఆదుకునే క్రమంలో వారి కుటుంబాన్ని మరి స్వయంగా కలిసి వారికి అండగా ప్రభుత్వం ఏ విధంగా ఉంటుందనేది కూడా కలిసినప్పుడు అన్ని విషయాలు కూడా వారికి చెప్పడం జరుగుతుందన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఘటన జరగడం బాధాకరం. గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, డిఆర్డీఓ వారికి, సంబంధిత ఎంఆర్ఓ ఎండిఓలు కూడా మాట్లాడడం జరిగింది. వారందరూ కూడా ప్రస్తుతానికి సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో వారికి మెరుగైనటువంటి చికిత్సను అందివ్వడంలో అధికారులందరూ కూడా అప్రమత్తమై వెంట ఉన్నారు. ఒకవేళ ఆసుపత్రి స్థాయిలో వైద్యం అందకపోతే ఇతర ఆసుపత్రికైనా పంపించి వారికి మెరుగైన వైద్యం అందించాలని కూడా ప్రభుత్వంతో తగు ఆదేశాలు మరి రావడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారికి, అధికార యంత్రాంగానికి గారి మాట సందర్భంగా తెలియజేస్తూ మరణించిన రాజావ కుటుంబానికి వారికి ఆత్మ శాంతి చేకూరడం, కుటుంబంలో ఉన్న సభ్యులు మనోధైర్యంగా ఉండాలని చెప్పి సందర్భంగా ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని మాట సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు జరిగినటువంటి ఘటనలో అక్కడ ఉన్న స్థానికులందరూ కూడా వారి కుటుంబానికి అండగా, క్షేత్రగత అండగా కూడా నిలబడాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.